శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని నూట 36 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 137వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. భారతం అనుకొని ఆ శ్లోకం చదివా. అంజనానందనం వీరంజానకి శోకనాశనం కవి సమక్షంతారమందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం. నిజంగా భారతమే చెప్పుకుందాం, భాగవతం కాదు. కరెక్టే చదివాం. పౌరులందరూ అనుకున్నారు పాండుపుత్రుల్ని దుర్యోధనుడు ఈ పురోచనుణ్ణి పంపి తగలపెట్టి ఇచ్చారు. అయితే దైవవశాత్తు వీడు కూడా కాలిపోయాడు అందులో పడేను. ఎందుకంటే అక్కడ శవాలు కనపడుతున్నాయి. 5 ప్లస్ ఒక స్త్రీ. వాళ్ళు కాలవశాన్ని వచ్చారని నిన్న చెప్పుకున్నాం కదా మనం. ఎవరో కొండజాతి వాళ్ళు వచ్చారు, తిన్నారు, బాగా తాగారు, అక్కడే పడుకుంటారు. మత్తులో ఏం తెలియలేదు, మత్తులోనే కాలిపోయారు. అది తెలియని పురజరులు అందరూ కూడా కుంతీదేవి తన కుమారులతో సహా తగలబడింది. వీడిని నిప్పు పెట్టినవాడు కూడా పొరపాటున అందులో కాలిపోయాడు పురోచనుడు అని అందరూ అనుకున్నారు. అంటే వాడు అవుట్ హౌస్లో ఉన్నాడు, వీళ్ళు లోపల ఉన్నారు. లోపల 5 ప్లస్ 1 శవాలు, బయట వీడి శవం కనపడుతున్నది కదా. దశం పాయింట్ చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, వారణావతంలోని జనులందరూ కూడా రాత్రి వేళ కాలిపోయిన ఇంటి చుట్టూ గుమిగూడి విలపించారయ్యా. ఇక అటు పాండవులు నిద్రలేకపోవటం చేత తల్లితో కూడి వేగంగా ప్రయాణించలేకపోయారు. అప్పుడు మహాబలుడు భీముడు తల్లిని భుజం మీద, కవలల్ని తొడల మీద, ధర్మరాజుని అర్జునుడిని చేతుల మీద ఎక్కించుకొని అందరినీ, అంటే వాళ్ళు నడవలేకపోతున్నారు, తొడలను పట్టుకోమని నకుల సహదేవుల్ని చెప్పి ఆ చేతిలో ఈ చేతిలో ధర్మరాజుని అర్జునుడిని పట్టుకొని తల్లిని భుజం మీద ఎక్కించుకొని నడవడం మొదలుపెట్టాడు భీముడు. తర్వాత ఎదురుగుండా దారి లేదు అడవుల్లో. ఒక్కోసారి అసలు చుట్టూ చెట్లే ఉంటాయి. ఆ చెట్లను రొమ్ముతో పొడుస్తున్నాడు. పాదాలు తొడలను మాత్రమే పట్టుకున్నారు, పాదాలు నడవగలుగుతున్నాడు కదా. పాదాలతో అమిత వేగంగా ప్రయాణిస్తున్నాడు. వైశంపాయన్ని చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, ఇదే సమయంలో పరమజ్ఞాని అయిన విదురుడు తన అంతరాత్మ ప్రబోధానుసారం ఒకానొక మనిషిని పాండవులు ఉన్న అరణ్యానికి పంపాడు. అక్కడ వీళ్ళని చూశాడు అతను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, నదీ జలంలో దిగి ఎంత లోతుందా అని పరిశీలిస్తున్నారు. కుంతిని కూడా చూశాడు అతను. ఆ తర్వాత అతనే మరి గూఢచారుల ద్వారా విదురుడికి వార్తను చేరేశాడు. మరి
అతను వెళ్ళి పాండవులకి ఒక నౌకను చూపించాడు. అంటే నౌకను కూడా పంపాడనమాట విదురుడు వీళ్ళ కోసం ఆ నదీ జలాల్లో. ధర్మరాజా, మీరు నన్ను విశ్వసించడానికి పనికి వచ్చే విదురుని మాట వినవలసింది. పూర్వం మీకు విదురుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకంగా చెప్తున్నాను అన్నాడు. మళ్ళీ అదే కథ. ఎలా అయితే కనకుడు చెప్పాడో ఆ విశేషాలన్నీ విదురుడు ఆ రోజు ధర్మరాజుకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా చెప్పిన పలుకులు అవన్నీ కూడాను ఇతను కూడా వినిపించాడు నమ్మకం కోసం. ఆ తర్వాత అతను చెప్పాడు, నువ్వు ఖచ్చితంగా యుద్ధరంగంలో కర్ణుడిని జయిస్తావు, దుర్యోధనుడిని జయిస్తావు, శకుని కూడా జయిస్తావు, ఇందులో సందేహం లేదు. ఈ నౌక జలమార్గంలో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది నీళ్లలో సుఖంగా ప్రయాణిస్తుంది, మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రదేశం నుండి బయటికి చేరుస్తుంది. ఆ తర్వాత నావపై ఎక్కించాడు వాళ్ళని. గంగలో ప్రయాణాన్ని సాగిస్తూ విదురుడు మీ అందరి యొక్క శిరస్సులను ఆఘ్రాణించి కౌగలించుకుని ఆదరపూర్వకంగా మీ యాత్ర కుశలంగాను నిర్విఘ్నంగాను జరగాలని పదే పదే కోరుకున్నాడు అనే విషయం చెప్పాడు. మీ అందరినీ ఆయన ఆశీర్వదించాడు అని కూడా చెప్పాడు. ఓ జనమేజయ మహారాజా, విదురుని పంపున వచ్చిన ఆ పురుషుడు ఈ విధంగా నరశ్రేష్ఠులు వీరులైన పాండవులతో పలికి నౌక ద్వారా వారిని గంగానదిని దాటించాడు. ఆ తర్వాత గంగను దాటిన వారందరికీ కూడా విజయాశీస్సులు పలికి ఎలా వచ్చాడో అలానే తిరిగి వెళ్ళిపోయాడు ఆ పురుషుడు, విదురుడు పంపిన అతను. మహాత్ములైన పాండవులు కూడా తగు విధంగా విదురుడికి సందేశం పంపి గంగను దాటి ఎవరికంట పడకుండా వేగంగా రహస్యంగా ప్రయాణం సాగించారు. ఇక్కడ ఆపుతాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.